నీ నివాసం ఎంత ధన్యములు. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందం కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు ఆనుకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించు వాని ముఖము లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చివరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక.